మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో ఆషాఢ మాసం, శ్రావణ మాసం వచ్చిందంటే చాలు జోగినిలు, శివశక్తులు, పోతురాజుల సందడి మనకు కనిపిస్తూ ఉంటుంది. అసలు వాళ్ళ హడావిడి లేని బోనాలనే మనం ఊహించలేము. భక్తులు అమ్మవారి స్వరూపంగా శివశక్తులు, జోగినులను చూస్తూ చేతులెత్తి మొక్కుతూ ఉంటారు. నిజంగా జోగినులు, శివశక్తులకు శక్తులు ఉంటాయా? వాళ్ళు అమ్మవారి స్వరూపంగా అమ్మవారే వాళ్ళని పూని వ్యక్తుల భవిష్యత్తును చెప్పే అవకాశం ఉంటుందా? ఇదంతా నిజంగా భక్తేనా, లేదంటే పబ్లిసిటీ స్టంటా? ఇలా చాలా మందికి డౌట్స్ వస్తూ ఉంటాయి. ఈ ప్రశ్నలన్నిటికీ క్లారిటీ ఇప్పించడానికి ఈరోజు నేను రాకేష్ బోనం గారిని మన స్టూడియోకి ఆహ్వానించాను. ప్రస్తుతం వారు మనతో పాటు ఉన్నారు. వారిని ఇన్వైట్ చేద్దాం. రాకేష్ బోనం గారు రండి. నమస్కారం అండి. నమస్తే అమ్మా. పట్టు చీరతో, దగదగలాడే నగలతో, బోనంతో ఎంత బాగున్నారో. అమ్మవారి స్వరూపంలా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ అమ్మా. మిమ్మల్ని నేను జోగిని అని పిలవాలా, శివశక్తి అని పిలవాలా? అమ్మా, నేనైతే శివశక్తి అంటే మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని శివశక్తి అంటారు. దేవుణ్ణే పెళ్లి చేసుకున్న వాళ్ళని జోగినీస్ అంటారనమాట. అంటే వాళ్ళు ఆడవాళ్ళ, మగవాళ్ళ అనే డౌట్స్ కూడా ఉంటాయండి. చాలామందికి ఉంటాయి. అయితే కొంతమంది పురుషులైనప్పటికీ కూడా స్త్రీ అవతారం తీసుకొని 24 గంటలు ఎల్లకాలం మా అమ్మవారి పేరు మీద అమ్మవారి రూపంలోనే ఉంటారు వాళ్ళు. నేను అమ్మవారి రూపంలో ఉట్టి బోనం అప్పుడు మాత్రమే ఉంటాను. మిగతా టైంలో కుర్తా పైజామా, పాయింట్ షర్ట్ అట్లా వేసుకొని ఉంటాను అనమాట. క్షమించాలి ఈ ప్రశ్న అడుగుతున్నందుకు. మీరు మగవారే కదా? నేను మగవారినే. ఇంకోటి నాకు భార్య, 3 కూతుర్లు, 1 అబ్బాయి కూడా ఉన్నాడమ్మా. మంచి పేరు గల్ల సంసారం మాది. నాకు 9 మంది బామర్దులు కూడా ఉన్నారు. రాకేష్ గారు, మీరు మగవారయ్యుండి ఇలా పట్టు చీర ధరించి శివశక్తిలా ఎందుకు మారారు? అమ్మా, నేను ఎప్పుడు చీర కట్టినా అంటే మా అమ్మగారు దాదాపు 18 సంవత్సరాలు మా అమ్మ పనసకాలమ్మ చనిపోయి, అమ్మ పాదాలకు 100,000,000 వందనాలు. ముందు మా తండ్రి గారికి కూడా, అలాగే మా పనస మారెమ్మ నా గురువు, మా నాయనమ్మ, ఆమె పాదాలకు కూడా 100,000,000 వందనాలు. ముఖ్యంగా మీ అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. అయితే చీర కట్టడం అంటే మా అమ్మ చనిపోయిన తర్వాత అమ్మవారి రూపాన్ని వేసుకోవడం అంటే చాలా, అంటే అమ్మ కూడా లేదు, ఒకటి అమ్మ లేదు, అమ్మ రూపాన్ని కూడా తీసుకున్నట్టు ఉంటుంది మా ఇంటికి. అలాగే అమ్మవారు కూడా 7 అడుగుల ఎల్లమ్మ కూడా ఇంట్లో ఉంది కాబట్టి ఎట్లయినా అమ్మవారు కూడా రేణుక ఎల్లమ్మ ఒంటి మీదకి వస్తుంది. అమ్మ అతిలోక సుందరి, జగన్మాత, లోకమాత, శివుని బిడ్డ, శివునిల్లి మాత, వాఘండ జ్యోతి, రేణుక అని ఇన్ని నామాలు ఉన్నాయి కాబట్టి అమ్మవారి రూపాన్ని, ఆడ రూపాన్ని, ఎందుకంటే ఆడాది అంటేనే చులకన ఉంది ఈ లోకం మీద. పురుష సమాజం ఎలా విరుచుకపడుతుందో, 3 ఏళ్ల పిల్లని, 3 ఏళ్ల పిల్లని, 10 ఏళ్ల పిల్లని కూడా, 3 ముసల్దాన్ని కూడా వదిలినటువంటి పురుష సమాజం ఉంది కాబట్టి ఆ యొక్క సమాజంలో మరి మేము పురుషులమై ఉండి కూడా మరి స్త్రీ అవతారం. ఇంకోటి ఏంటంటే ఈ జనరేషన్లలో టీషర్ట్లు, గాజులు వేసుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నారు ఆడవాళ్ళు, మెట్టలు పెట్టడానికి సిగ్గుపడుతున్నారు. ఎన్నో ఏరియాస్ పోతే కూడా వాళ్ళు అంటే పొగ తాగుతున్నారు, డ్రింక్ చేస్తున్నారు. వాళ్ళ వేషధారణ కూడా అదొక రకంగా ఉందన్నమాట. అయితే ఇంకా అమ్మవారు కూడా వస్తుంది కాబట్టి మాకు జోగురాలు ఎల్లమ్మ, జగన్మాత, జమదగ్ని ఇల్లాలు అమ్మవారు కూడా వస్తుంది కాబట్టి అమ్మను కూడా అంటే ఒంటి మీదకి వచ్చిన అమ్మ కూడా నా రూపం వేయండి అని చెప్తుంది. అలాగే నేనైతే ఇష్టపూర్తిగా మొదటిసారి మా అమ్మ చీర కట్టడం జరిగింది. మా అమ్మ లగ్గం చీర ఉంటుంది కదా, అది అమ్మ చనిపోయే వరకు కూడా అమ్మ దాచిపెట్టుకుంది అనమాట. ఎప్పటిదాకా అది చినిగిపోయేదాకా అమ్మ ఉంచుకోవడం జరిగింది. అదే చీరని, అమ్మ గాజుల్ని, అమ్మ బొట్టుని నేను ముఖ్యంగా వేసుకోవడం జరిగింది. కాబట్టే మా అమ్మ పనస కళావతి కాబట్టి ఆ కళను నాకు ఇచ్చింది ఏమో అనుకుంటాను. ఎందుకంటే ఒక పురుషుడు స్త్రీ రూపంలో అందంగా కనిపించాలి అంటే ఈ జనరేషన్లో చాలామంది చాలా రకాలుగా ఆపరేషన్స్ అని, ఎన్నో కెమికల్స్, ఎన్నో ఇంజెక్షన్స్, ఎన్నో రకాలుగా యూజ్ చేస్తారు. 1 రూపీ కూడా నేను నా ఒంటి మీద అంటే ఎటువంటి ఇంజెక్షన్స్ అని, లేకపోతే ఆపరేషన్స్ అని, లేకపోతే ఐబ్రోస్ అని ఏది కూడా చేసుకోకుండా ఒక అమ్మవారి రూపాన్ని, ఒక ఆడపిల్ల రూపాన్ని వేసుకుంటే అమ్మ అచ్చం కుందనాల బొమ్మ లెక్కున బ్రాహ్మణులు అంటారు, పంతులు అంటారు, అమ్మ లక్ష్మీదేవి కలమ్మ నీ ముఖము అంటారు. నేను పురుషుణ్ణి, నేను చెప్పుకోగలుగుతున్నాను. మిగతా వాళ్ళు చెప్పుకుంటారా చెప్పుకోరా వాళ్ళ ఇష్టము.
కానీ మా మేనమాడదలకి కూడా నేను ఇలా మేము ఇలా తయారవుతాను కదా, మరి అమ్మవారి రూపాన్ని ఇస్తాను కదా అత్తమ్మ అని కూడా మా అత్తకు చెప్పుకోవడము. తర్వాత ఆమె కూడా అమ్మ నువ్వు అమ్మవారి రూపం వేస్తావు, అది రూపం మాత్రమే, కానీ నువ్వు రూపానికి మాత్రం ఒక మగ పురుషునివి కాబట్టి పురుషులు స్త్రీలు కళ్యాణం చేసుకోవాలి కాబట్టి నా కూతుర్ని ఇస్తా, ఖచ్చితంగా నువ్వు కళ్యాణం నా కూతుర్ని చేసుకోవాలని ఇష్టపూర్తిగా వాళ్ళు ఇవ్వడం జరిగింది. 4 కూతుర్లు, ఒక అబ్బాయి ఉన్నట్టు, ఒక అమ్మాయిని భగవంతుడు తీసుకుపోవడం జరిగింది. అలా ఇప్పుడు 3 కూతుర్లు, ఒక అబ్బాయి ఉన్నారనమాట. అంత ఇష్టపూర్తిగా అమ్మ రూపం అమ్మ చనిపోయేదాకా అమ్మ ఈ ఆడరూపాన్ని నేను వేయలే. ఎందుకంటే సిగ్గుపడ్డానా లేకపోతే నాకెందుకు అనుకున్నానా తెలియదు, కానీ ఒకటి అమ్మవారు కోరుకోవడం వల్ల, అలాగే అమ్మ కూడా లేదు కాబట్టి అమ్మ సామాన్లన్నీ చీరలు అవన్నీ కూడా ఉండిపోయినాయి కాబట్టి ఆ సొమ్ములు చీరలు గాజులు అమ్మ రూపాన్ని కూడా వేసుకున్నట్టు ఉంటుంది, అమ్మను కూడా ఈ రూపంలో చూపించినట్టు ఉంటుంది. అందుకే ఇవాళ లక్షల కోట్ల జనానికి కూడా మేము చూపించగలిగినాం. చాలామంది సిగ్గు కూడా పడుతున్నారు, అగో మగవాళ్ళే గంత తయారైతే మనం ఆడోళ్ళం ఎట్లా కావాలి అని. ఎక్కడనో అమెరికాలో చిన్న బట్టలు వేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ రాజ్యానికి వచ్చి మన భారతదేశానికి వచ్చి మన అమెరికా ప్రెసిడెంట్ వాళ్ళ కూతురు కూడా వచ్చి వివాంకన సమయదో నా పేరుంది కదా ఆమె, తను కూడా వచ్చి తనతో వేరే బ్యాచ్ అంటే తన ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న వాళ్ళు 10 మంది వచ్చి 10 మంది మంచి చీరలు కట్టుకొని షాపింగ్ చేసి గాజులు వేసుకొని బొట్టు పెట్టుకొని, ఎక్కడనో అమెరికాలో అసలు వాళ్ళకు 6 గజాల చీర తెలియదు వాళ్ళకి. అంటే మీరు పెళ్లికి ముందు నుంచే శివశక్తిగా ఉన్నారు, ఇలా పట్టు చీరలు కట్టుకొని మరి ఇలా విద్యలు ప్రదర్శిస్తూ ఉన్నారు. నేను పెళ్లి కాకముందు కుర్తా పైజామా అవి వేసేదన్నమాట. అప్పుడు అమ్మున్నప్పుడు కుర్తా పైజామా మీద ఏ తల్లిదండ్రులైనా కూడా ఒక మగ పిల్లగాడు చీర కడితే సింగారిస్తే ఇలా అలంకరణం చేస్తే ఏ తల్లిదండ్రులు ఊకోరమ్మా. అట్లా మా తల్లిదండ్రులు కూడా ఆనాటి కాలంలో ఊకోలేదు. అంటే నేను తయారు కాలేదు కాబట్టి ఇక నన్ను ఏమనాలి. అప్పుడు నేను కుర్తా పైజామా, ఇది ప్రజలోకం తెలంగాణ గడ్డ మీద ఉన్న అందరికీ తెలుసు. ఎప్పుడు తయారైనా అంటే మా అమ్మ చనిపోయిన తర్వాత అమ్మవారు కోరడము, అలాగే అమ్మ రూపాన్ని కూడా వేసుకున్నట్టు ఉంటుంది. ఒక కుర్తా పైజాములో ఒక అద్భుతమైనటువంటి ఈ అలంకరణంలో ఈ బోనం చూపించేది వేరు. ఇప్పుడు కురులు ఇరబోసుకొని మల్లెపూలు పెట్టుకొని గాజులు వేసుకొని ఇదంతా ఒక అమ్మవారి ఒక మెరుపు తీగలాగా ఉండేది. కుర్తా పైజామా జీన్స్ టీషర్ట్ మీద రాదు కదమ్మా. అమ్మతనాన్ని ఆడతనాన్ని ఈ యొక్క మగపిల్లగాండ్లల్లో చూపిస్తేనే అదొక వండర్ఫుల్ కూడా ఉంటుంది అని చెప్పేసి ఎక్కడెక్కడనో రాజ్యాలన్నీ తిరిగినాము. ఈ బోనం మీద అందరు అమ్మ అమ్మ అంటారు. అదే కుర్తా పైజామా మీద జీన్స్ టీషర్ట్ మీద ఒక్కడు కూడా దండం పెట్టాడు. అట్లనమాట. నిజం, చాలా బాగా చెప్పారు. నేను మిమ్మల్ని అమ్మ అని పిలవచ్చా? అమ్మ అనొచ్చు, అన్న అనొచ్చు, స్వామి అనొచ్చు, ఎలా అయినా పిలవచ్చు. ఎందుకంటే అమ్మకు ఎన్నో రకాలు. ఇప్పుడు పాటలలో కూడా రావే రావే ఎల్లమ్మ, నేను రాజులు గొలుదురు ఎల్లమ్మ అంటారు, రావే రావే దుర్గమ్మ అంటే ఒక అమ్మవారిని రావే అంటున్నారంటే అక్కడ ఎంతో ప్రేమ భావనతో పిలుస్తున్నారు తప్ప రావే అనే ఊతపదం వేరది, అది తిట్టడం వేరు. కాబట్టి ఎన్నో రకాలుగా దైవత్వాన్ని పిలుస్తారు. కాబట్టి మేము కూడా ఇప్పుడు అమ్మవారి స్వరూపంలో ఉన్నాం. కాబట్టి మీరు ఏ రకంగా అయినా స్వామి, అమ్మ, అన్న, అమ్మ ఎన్ని రకాలైనా అమ్మ అనిపించుకోవడం కూడా నాకు గొప్ప అనిపిస్తుంది. ఎందుకంటే నాకు అమ్మ లేదు కాబట్టి నేనే జగతికి ఒక అమ్మలాగా. అంటే తల మీద అమ్మ ఉన్నప్పుడు ఇంక నేను అమ్మనే. అమ్మ తొలగిపోయిన తర్వాత నేను నార్మల్ మీలాంటి ఒక నార్మల్ పర్సనే అని అనుకుంటున్నాను అనమాట. నాకే కాదు మీలో కూడా చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు. సాధారణంగా జోగినులు శివశక్తులు అనగానే థర్డ్ జెండర్స్, ట్రాన్స్జెండర్స్ లాంటి వాళ్ళే ఉంటారేమోనని డౌట్ వస్తుంది. కానీ మనకి ఇక్కడ ఉన్న రాకేష్ బోనం గారు పక్కా పురుషుడు, ఆయనకి పెళ్ళైంది, 4 పిల్లలు కూడా ఉన్నారు. అయితే నేను ఒక ప్రశ్న అడగాలి అనుకున్నాను మిమ్మల్ని. మామూలుగా ఆడవాళ్ళు చీరలు కట్టుకునే డాన్సులు వేయడానికి లేదంటే మీరు ప్రదర్శించే విద్యల్ని ప్రదర్శించడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటిది అసలు మగవారు అయ్యుండి మీరేం రోజు కట్టుకోరు కదా ఈ చీర? లేదమ్మా, ఎప్పుడైతే అమ్మవారిని ఎత్తుకుంటామో దానికి ముందే మేము తయారు కావడం జరుగుతుంది. అయితే అందరూ చాలామంది ఎదురుపడ్డప్పుడు ఏమంటారంటే అందరూ గోల్కొండ మీద ఉరకడం కానీ, మొక్కల మీద నడవడం కానీ, లేకపోతే ఇటు నుంచి అటు ఉరకడము, అటు నుంచి ఇటు ఉరకడం, ఇవన్నీ కూడా అమ్మవారి ఒక నాట్యంలో సంబంధించినవి. ఏందన్నా కాళ్ళ కింది దాకా చీర ఇప్పుడు ఎక్కడ ఉందో చూసుకోండి ఒకసారి. కాళ్ళ కింది దాకా ఉంది. కొంతమంది అదే అడగాలనుకుంటున్నారు. మీరు గెంతుతూ ఉంటారు, ఎగురుతూ ఉంటారు, రకరకాల విద్యలు ప్రదర్శిస్తూ ఉంటారు కదా, అప్పుడు చీర ఇబ్బందిగా ఉండదా? లేదమ్మా, అమ్మవారి సత్యమని అనుకోవాలి, మిరాకిల్ అనుకోవాలి. ఇంకా అందరు ఎత్తుకునే బోనాలలో అమ్మ
5 పిడికిళ్ళు అన్నమే ఉంటుంది, ఎక్కువ అన్నం, ఎందుకంటే వాళ్ళు బ్యాలెన్స్ చేయలేరు కాబట్టి ఒక కొద్దిగా అన్నమే రైసే ఉంటుంది. తర్వాత వేపాకులు పెట్టేస్తారు. ఆ వేపాకులు మేము పెట్టినని కూడా పెట్టారు, ఇప్పుడు తక్కువ ఉన్నాయి, ఇంకా కూడా ఎక్కువ పెడతాం మేము. అయితే ఆ ఒక బోనాన్ని బ్యాలెన్స్ చేసుకొని గుడి దగ్గర పోయే వరకే సింగులు పట్టుకుంటుంటారు, బోనం పట్టుకుంటుంటారు, కంచుడు ఒరిగిపోతుంటుంది, నూనె పడిపోతుంటుంది. చాలామంది మనం అలా అబ్జర్వ్ చేస్తాం. వాళ్ళందరూ అంటారు, ఏందన్నా ఎంత మెరాకిల్ అన్నా, ఒక అంతరం మీద ఒక అంతరం, ఒక అంతరం మీద ఒక అంతరం ఉంటుందన్న, 5 అంతరాల బోనాలు, 7 అంతరాల బోనాలు, 3 అంతరాల బోనం, 2 అంతరాల బోనం, ఎంత హైట్ పెరిగిపోతూ ఉంటే అన్ని స్టెప్పు వ్యాపాకు పెరిగిపోతుంది. అంటే 50 కిలోల సంచంత వ్యాపాకు పడుతుంది. అందులో మా రైస్ కూడా ఒక 5 కిలోల అన్నం పడుతుంది, అలాగే ఒక 1/2 కిలో బెల్లం పడుతుంది, 1/2 కిలో పెరుగు పడుతుంది, తోటకూర కొయ్యగూర కూడా ఒక 5 కట్టలు వేయించి అన్ని బోనాలలో వేయడం జరుగుతుంది. ఎన్ని కేజీలు ఉంటుంది ఈ బోనం? ఇప్పుడు ఇదైతే 10-15 లోపల ఉంటుంది. తర్వాత ఎట్లా స్టెప్స్ పెరిగిపోతా ఉంటే అలా ఒక 25 కిలోలు 20 కిలోల పైనే బోనం ఉంటుంది. అంటే కనీసం 25 కేజీలైనా నెత్తి మీద పెట్టుకొని మీరు అదే డాన్స్ కాకుండా మరి వేస్తుంటారు, ఇవన్నీ కూడా ఉంటాయి కదా, చీర కట్టుకుంటారు, నగలు, పైగా ఆయుధాలు, కాళ్ళకు కూడా 2 కిలోల పట్టగొలుసులు ఉంటాయి. దాదాపు మీరు 10 తులాస్ మోయడానికి చాలా మంది అబ్బా బరుగున్నాయి అంటారు. అలాంటిది మా కాళ్ళకు బేడి అనేది కూడా ఒకటి ఉంటుంది, అది 1 కిలో ఉంటుంది. అలా కాళ్ళ కడియాలు ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తూ అంతా అది అంతా అమ్మవారి మెరాకిలే తప్ప ఇది మా బలం అని మేము ఎప్పుడు కూడా అనుకోము. ఏ శివశక్తి కానీ జోగిని కానీ ఇది నా బలము అని మాత్రం మేము ఎవరం గర్వించము, అంత అమ్మవారిది. ఎందుకంటే దాదాపు ఇది మీకు ఇస్తాను, మీరు ఒక 10 మినిట్స్లోనే తిరిగి మళ్ళీ నాకు ఇచ్చేస్తారు. కానీ మేము దీన్ని 3-4 అవర్స్, 2 అవర్స్, 3 అవర్స్ దాన్ని ఎక్కడి నుంచి అయితే ఎత్తుకుంటామో మళ్ళీ మందిరంకి వెళ్ళేదాకా, అమ్మకి ఎక్కిచ్చేదాకా ఇంకోటి ఉపవాసంతో ఉంటాం. ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రతి ఒక్క జోగిని కానీ, ప్రతి ఒక్క శివశక్తి కానీ, ప్రతి ఒక్కరు అలా. ఈ మధ్య కొద్ది థర్డ్ జెండర్స్ కూడా బోనం ఎత్తుకుంటున్నారు, అందులో అందరిని కలిపి మాట్లాడుతుంటారు. కానీ జోగినీస్ వేరు, థర్డ్ జెండర్స్ వేరు, శివశక్తులు వేరు అన్నమాట. శివశక్తి అనేవాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు, వాళ్ళకి పిల్లలు, సంసారం, కుటుంబం ఉంటుంది. జోగినీస్కి చాలామందికి జోగిని అయితే అంటే కూడా వాళ్ళ ఇళ్ళల్లో ఒప్పుకోక కూడా ఇంట్లో నుంచి గెంటేయడము, లేకపోతే వాళ్ళకు కొందరేమో సపోర్ట్గా ఉంటారు, కొంతమంది ఉండరు. కాబట్టి వాళ్ళకు వెనుక ముందు ఎక్కువ ఎవరు లేకుండా ఈ మానవ లోకమే మా పిల్లలుగా, మా కుటుంబం కానీ భావించుకొని ఇదంతా లోకక్షేమం గురించి చేస్తారమ్మా మిగతా వాళ్ళు కూడా. ఇప్పుడు స్వామీజీలు ఎలా అయితే సన్యాసులు ఉంటారో ఆ సన్యాసుల మాదిరిగానే జోగినీలు అన్నమాట. వాళ్ళ జీవితం అంతా అమ్మవారికే త్యాగం అన్నమాట. బోనం అంటే ఎంతో సెంటిమెంట్ ఉంటుంది, అలాగే అమ్మవారికి సమర్పించే నైవేద్యం అది ఇంత బరువుగా ఉంటుంది కదా, కనీసం 5 అంతరాలు ఉన్నప్పుడు అది 25 కేజీల వరకు కూడా ఉంటుందని మీరు చెప్పారు. ఎప్పుడైనా మీ బోనం కింద పడిపోయిన సందర్భం ఉందా? అంటే ఇవన్నీ ఇత్తడి రాగి బిందెలు కాబట్టి మీరు ఒక ఇత్తడి బిందె ఎంత ఉంటుందో మీకు తెలుసమ్మా. కాబట్టి అందులో రైస్ కాకుండా, వ్యాపాకు కాకుండా, మళ్ళీ పూల డెకరేషన్ ఎన్నో చేస్తుంటాం. ఇప్పుడు ఈ బిల్లలు కూడా పెట్టినాం కాబట్టి ఇవే కాకుండా బిందెలే ఎంత బరుగు ఉంటాయో మీకే ఆలోచన చేసుకోండి. కానీ ఎక్కడ కూడా ఏ ఒక్కరిది కూడా, ఇప్పుడు మేము ఆడేటప్పుడు ఒక 1000 మంది తీస్తారమ్మా వీడియోస్, చాలామంది తీస్తారు. పడినుంటే ఇప్పటి వరకు ఒక టన్ ఇన్ని వీడియోలు వచ్చినప్పుడు అది ఒక్క వీడియో ఎందుకు రాదు పబ్లిక్లకి? పడ్డ వీడియో రన్ ఇస్తారు కదా. కాబట్టి గత ఈ 30 సంవత్సరాల నుంచి, నాకు 37 ఏండ్లమ్మ, నాకు వచ్చి 7 ఏండ్ల పిల్లగానప్పుడు అమ్మవారు వచ్చింది. దాదాపు ఈ 37 సంవత్సరాల నుంచి అమ్మవారు ఎప్పుడు కూడా బోనం పడలేదు. పడితే మాత్రం మీరు ఆల్మోస్ట్ నిన్న మొన్న గోల్కొండది కూడా ఒక వీడియో చూడండి, నా సరౌండింగే 10,000 జనం ఉన్నారు. కనీసం పడిపోతే వెళ్తున్నప్పుడు తొవ్వలో ఉంటారు, మనం ఆడే దగ్గర ఉంటారు, మనని అందరూ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. బోనంని దూరం కూర్చున్న వాళ్ళు కూడా పడిపోతే కనీసం ఎవరో ఒకరన్న వీడియో తీసి ఎందుకు వేయరు? అందుకే ఏ శివశక్తులది కూడా బోనం పడిపోయింది అని ముచ్చట మాత్రం ఉండదు. అది అమ్మవారిచ్చే ఆశీర్వాదం, బలం అనుకోవచ్చు. అంటే తన బోనాన్ని, తన నైవేద్యాన్ని, తన అన్నాన్ని తనే కాపాడుకొని తీసుకొని మమ్మల్ని తీసుకొని వెళ్తుంది. అంటే అమ్మవారి నైవేద్యం కదమ్మా. బోనం అంటేనే భోజనం కాబట్టి ఇప్పుడు మీ పిల్లలు ఏదన్నా ఒక రైస్ చేస్తారు, అరే పిల్లలు అది తీసుకురండి అని, లేకపోతే మీరే పిల్లలకి ఏదన్నా వండి ప్రేమతో వండి తీసుకెళ్తుంటారు. తట్టు తలుగుతుందా, కింద పడతానా, ఏంది మరి భూమి పాలైతే నా పిల్లలకు పెట్టలేనని ఒక భద్రంగా మీరెట్లా తీసుకెళ్తారో, ఒకవేళ పిల్లలు కూడా అరే మా అమ్మ ఇన్ని రోజులు మమ్మల్ని పెంచి పోషించి ఇంత పెద్దగా చేసింది కదా, మరి మా అమ్మ కూడా పలానా తెమ్మని తినడానికి తెమ్మని చెప్పింది, మరి మేము కూడా కింద పడేయకుండా మా అమ్మకు మంచి సమర్పణ చేయాలనేది అట్లా. అంటే ప్రేమ, తల్లి పిల్లల మధ్యలో ఎంత ప్రేమ ఉండే ఆ ప్రేమ అనేది ఎక్కడ విఫలం కానిది. అలా మా ప్రేమ, అమ్మ దయదాక్షానం కూడా ఎక్కడ కూడా ఇప్పటిదాకా నూకుడు దొబ్బుట్ల కూడా మంది కూడా దొబ్బడం చెయ్యడము. కొంతమంది అయితే
ఇట్లా కూడా ఉంటుంది. అంటే అరటి తొక్కలు వేయడము, నిమ్మకాయలు పబ్లిక్లో నుంచి మంత్రాలు చేసి వదలడము. ఎందుకంటే బోనం పడిపోతే ఈయన పేరు పడిపోతుంది. మనం దాన్ని ఎన్నో రకాలుగా ఒక షార్ట్ దొరికినా కూడా, అంటే షార్ట్ వీడియో ఒక్కటి దొరికినా కూడా కొన్ని వేల మందికి, లక్షల మందికి దాన్ని ప్రమోట్ చేద్దాము ఇట్లా అని కూడా ఎన్నో కొన్ని కనులు పడిపోవాలనేటివి ఉంటాయి. అమ్మా పడిపోవద్దమ్మా, మంచిగా బోనం పైకి వెళ్ళాలమ్మా, అది గోలుకొండ కానీ సికింద్రాబాద్ లాల్ దర్వాజా అట్లా కోరుకుంటారు. ఇప్పటిదాకా పడిపోలేదు. అంటే మీ శివశక్తులు, పోతురాజులు, అలాగే జోగినుల మధ్య కుట్రలు లేదంటే కాంపిటీషన్ లాంటివి జరుగుతూ ఉంటాయా? కాంపిటీషన్ అంటే అమ్మా మన అక్క జిల్లాల మధ్యలో పోటీ తత్వం గానీ, పోటీ అంటే వాళ్ళకి బాగా పేరు వస్తుందని గానీ అలా అది ఉంటది. అది వేరే భాగము. చీరలలో మాత్రము సొమ్ములలో కొని సొమ్ము ఇట్లా ఇవాళ రేపు ఆడవాళ్ళు బతుకమ్మ ఆడుండ్రిరా అంటే పూర్వకాలంలో ఏమి సొమ్ములు సంబంధం లేకుండా నార్మల్ శారీ మీదనే బతుకమ్మ ఆడేవాళ్ళు. వాళ్ళ దృష్టి మొత్తం పాట మీద ఉండేది. ఇప్పటి వాళ్ళు బతుకమ్మ అనే వరకు వాళ్ళ ట్రెడిషనల్ గా చాలా అద్భుతంగా తయారై ఈ సొమ్ము ఎక్కడ కొన్నావు, ఈ సోకు ఎక్కడ కొన్నావు, ఈ చీర ఎక్కడ కొన్నావు, ఈ నాగ ఎక్కడ కొన్నావు అనేది మాటలలోనే బతుకమ్మ అయిపోతుంది. కాబట్టి ఆ రకంగా చీరలలో సొమ్ములలో పోటీలు ఉంటాయి. ఇక బోనములు అంటే ఎవరైనా పెట్టేది అమ్మవారికి సమర్పించేది అన్నమే కాబట్టి అక్కడ ఉండదు. ఇంకోటి పేరు వచ్చే విధానంలో మాత్రం ఇక ఓర్వని తలము, కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి. ఇప్పుడు రాజకీయ నేతలలో ఎంతో ఉంటది కదా, ఒకరి మీద ఒక పార్టీ మీద, అట్లా ఒక శివశక్తి మీద ఒక శివశక్తికి ఎలా అయినా ఉంటదమ్మా ఇది. కానీ ఉన్నప్పటికీ కూడా మేమంతా ఒక కుటుంబం లాగానే కలిసిమెలిసి ఉంటామని చెప్తున్నా. నా ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నది రాకేష్ బోనమే కావచ్చు, కానీ తను మాట్లాడుతున్న విధానం ఇవన్నీ చూస్తుంటే నాకు అమ్మవారే వచ్చి నా డౌట్స్ అన్నిటికీ కూడా క్లారిటీ ఇస్తున్నట్టుగా అనిపిస్తోంది. రాకేష్ బోనం గారు, అమ్మ నేనైతే బోనం ఎత్తుకునే సాహసం చెయ్యను, కానీ మీ చేతిలో ఉన్న ఆయుధాలు మాత్రం నేను పట్టుకోవాలనుకుంటున్నాను. చెప్పులు విప్పి మరీ తీసుకుంటాను నేను. ఇది మహారాష్ట్ర తుల్జాపురం భవాని దగ్గర పెట్టి తెచ్చినది. ఓ, ఇది అమ్మ త్రిశూలం. ఇది ఇంకో భాగం కూడా ఉంటుందమ్మా కింద, అది నేను తీసి ఇంటి దగ్గరనే పెట్టిన. ఇది ఉంటది. తుల్జాపూర్ భవానీ అమ్మవారి దగ్గర పెట్టి తీసుకొచ్చిన ఈ కత్తి కరవాలాన్ని పట్టుకోవడం కూడా నాకైతే ఆశీర్వాదంలా అనిపిస్తుంది. అంతే అమ్మా, అమ్మవారే నీ దగ్గరకు స్వయాన వచ్చింది. బిడ్డ దగ్గరికి తల్లి రావడంలో విచిత్రం లేదు. కాబట్టి అమ్మ ఆశీర్వచనం సంపూర్ణంగా మీ కుటుంబానికి మీకు సదయుళ్ళ కాలం ఉంది. నేను వెళ్ళలేకపోయాను తుల్జాపూర్ భవానీ దగ్గరికి, ఆవిడే నా దగ్గరికి వచ్చారు. అమ్మవారు అక్కడ కూడా బోనం చేయాలనుకుంటున్నా. ఇప్పుడు 5 years నుంచి అమ్మ యోని మాత ఉంది కదా కామాఖ్యలో కూడా బోనం 5 years నుంచి. నాకు ఆ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, అడుగుతాను నేను మిమ్మల్ని. ఈ త్రిశూలం ఏంటి? త్రిశూలం అంతే. ఎంత బరువుగా ఉంది! అయ్యో, ఇంతకంటే కూడా నా దగ్గర 18 కిలోల త్రిశూలం ఉందమ్మా. అది కామాఖ్యలో ఒక పూజారి నాకు ఇవ్వడం జరిగింది. అది ఇంతగా ఉంటుందన్నమాట. వెయిట్ కూడా చాలా ఉంటుంది, 18 కిలోలు ఉంటుంది. ఇది కిందికి ఇంకోటి ఉంటుంది త్రిశూలానికి. ఇది దాదాపు వచ్చి 3 kgs ఉంటుంది. ఇది ఇప్పుడు 3 kgలు ఉందా? అంటే ఇంకో ఉంటుంది దీని భాగము, అది ఉంటే 3 కిలోలన్నర ఉంటుంది. చాలా వెయిటే ఉంది. ఏ లోహంతో చేసింది ఇది? పంచలోహాలతో చేసిన కత్తి త్రిశూలం. అదైతే తుల్జాపురంలో పెట్టలేదు. ఇది తుల్జాపురం భవానీ దగ్గర పెట్టి పూజ కార్యక్రమాలు చేసి, ఎందుకంటే మనం ఏ ఆయుధం పట్టుకున్నా అమ్మ బలం ఇవ్వాలి, శక్తి ఇవ్వాలి, ఏ దుర్మార్గులు దుష్టులు ఏ చేసినా మాకేం కావద్దమ్మా అనే ఒక సంకల్పంతో అమ్మను ప్రసన్నం. ఎందుకంటే ఇదే కదా తుల్జాపురం భవానీ ఛత్రపతి శివాజీకి తలవారిచ్చింది కదా. అలా కొంతమంది మమ్మల్ని పడేయాలి, దుబ్బేయాలి, బోనం పడేయాలని కూడా వస్తే, ఒకవేళ మేము ఎవరిని నరకము కొట్టం, కానీ మా దగ్గర ఒక ఆయుధంగా ఉండని, ఇది చూసైన వాళ్ళు భయపడి దగ్గరికి రావద్దమ్మా అని ఒక ఉద్దేశంతో పూజ చేపించి తెచ్చుకోవడం జరిగింది. ఒక పెద్ద పలుపు తాడు లాంటిది కూడా ఉంటది కదా మీ దగ్గర, ఇరగోలు అంటారు దాన్ని. కానీ చాలా బరువుగా ఉన్నాయి. నేను ఏదో అనుకున్నాను, కానీ రాకేష్ బోనం గారు మోడ్రన్ నిండుగా బాగున్నారు. ఇంకా చీర కట్టుబొట్టుంటే అమ్మవారి లాగా ఉంటారు. ప్రతి ఒక్క ఆడపిల్ల నా ఉద్దేశంలో ఆదిశక్తియే. కొంతమంది పురుష సమాజానికి అది ఏందో తెలియదు, కానీ నేను త్రిశక్తి స్వరూపంలో ముగ్గురు అమ్మలు మా ఇంట్లోనే ఉన్నారు, లక్ష్మీ సరస్వతి పార్వతి. అలా అయితే మధ్యలో లక్ష్మీ సరస్వతి పార్వతి ముగ్గురు అమ్మాయిలు నాకు ఆదిశక్తులే నా ఇంట్లో ఉండని మురిసి అంత లోపలనే ఒకరిని భగవంతుడు దోసుకున్నాడు. ఆమె పేరే గాయత్రి. ఆమె చనిపోయిన తర్వాత మళ్ళీ కామాఖ్య దగ్గరికి వెళ్ళి బోనం తీసి పూజ కార్యక్రమాలు చేసిన తర్వాత అమ్మ ఆమె నవ్వు ముఖం వేరు, ఆమె కడకాంతి వేరు, ఆమె చూపు వేరు. నన్ను ఇంతమంది పిల్లల్ని కన్నప్పటికీ కూడా నన్ను మొత్తం అష్టదిగ్బంధనం చేసేసి నన్ను ఆమె గ్రిప్పులో పెట్టుకున్నట్టు అయిపోయిందనమాట. ఆమె చనిపోయినాక 1.5 సంవత్సరం నేను మనిషిని కాలే
లేకపోయినా కంటిన్యూస్గా ఏడుపు అనమాట. గాయత్రి అని ఇక్కడ నన్ను నిన్నా కూడా మనం పొద్దుగా లేస్తే గాయత్రి మంత్రం చదివే వాళ్ళం కాబట్టి గాయత్రి కంటిన్యూగా ఉంటుంది. తర్వాత అమ్మను సంకల్పించి అక్కడ పంచబలి పూజలు అవి ఉంటాయి. అమ్మకు మనం ప్రసన్నం చేసుకుంటే అమ్మ ఏ కోరికైనా ఇస్తుంది కాబట్టి మళ్ళీ తిరిగి అదే కూతుర్ని అదే పోలికగా అదే నవ్వు ముఖము అదే డైమండ్ లాంటి కళ్ళు చమత్కారి ఆ జగన్మాత మళ్ళీ ఒక కూతురు పుట్టడం జరిగింది. ఆమె పేరే రక్షిత. ఆ గవ్వల దండలు ఎందుకు వేసుకుంటారు? గవల దండలంటే ఇప్పుడు అమ్మవారికి సొమ్ములు సుమందాలు కాదమ్మా, ఇది మనం చేసుకుంటాము. అయితే లక్ష్మీదేవి కదా, ఇది సముద్రము తల్లిగారి ఇల్లు అన్నమాట. లక్ష్మీదేవి అమ్మగారిల్లు సముద్రము మహారాజు తండ్రి అవుతాడనమాట. అయితే ఇది గవల పురుగులని శంకు పురుగులని గోచక్రాలని ఇవన్నీ ఉంటాయి కదా సముద్రంలో. రత్న వైఢూర్యాలు బంగారం వెండి అంతా ఉద్భవించేది సముద్రంలోనే. అమ్మవారికి ఇష్టమైన అలంకరణం అనమాట. ఇంకోటి గవ్వ పేరు మీద కూడా ఒక చరిత్ర ఉందమ్మా. కాశీలో గవ్వలేశ్వరి అమ్మవారు ఉన్నదన్నమాట. కాశీలో కాశీ విశాలాక్షి, కాశీ విశ్వేశ్వర స్వామి, కాశీ అన్నపూర్ణమ్మ ఎంత ఫేమస్ ఈ ముగ్గురు అమ్మవార్లు. శక్తి కదా అమ్మవారు. కాశీ విశాలాక్షి శక్తిపీఠము, జ్యోతిర్లింగము కాశీ విశ్వేశ్వర స్వామి, కాశీ అన్నపూర్ణేశ్వరి. ఇక మనం పొద్దుగా లేస్తే అమ్మకు దండం పెట్టుకుని అన్నపూర్ణమ్మ అక్కడనే ఉంది. శివునికి భిక్షం వేసింది కూడా దేహి భిక్షాం దేవి అంటే శివునికి అన్నం వేసింది కూడా అక్కడనే. కాబట్టి గవ్వలేశ్వరి మాత అని ఒక అమ్మవారు ఉంది అక్కడ. 4 గవ్వలు ఇలా పట్టుకుంటారు. ఒక గవ్వను మన దిక్కుంచుకుంటారు, 4 గవ్వల్ని అమ్మకి వేస్తారు, ఒక గవ్వ మనకు. చార్ధామ్ యాత్ర గవ్వలు నీకు, చార్ధామ్ యాత్ర పుణ్యం నాకు అని అమ్మవారి దగ్గర గవ్వలేశ్వరి అమ్మవారి దగ్గర ఒక గవ్వ ఇట్లా పట్టుకొని ఈ 4 గవ్వలు ఆమెకి, ఉన్నొక గవ్వ మనం ఇంట్లో పెట్టుకుంటే ఆ చార్ధామ్ యాత్ర పుణ్యము మన ఇంట్లోకి వస్తుంది, ఇంటి కుటుంబ సభ్యులందరూ బాగుంటారనే ఉద్దేశం కూడా మీనింగ్ అందులో ఉందన్నమాట. ఈ 2 కలిపి ఎన్ని కేజీల బరువు ఉంటుంది? 5 కిలోలు ఉంటాయి. ఈ 5 కేజీలవి నేను 10 నిమిషాల నుంచి పట్టుకొని నిలబడలేకపోతున్నాను. ఇవి పట్టుకొని నెత్తిన బోనం వేసుకొని డాన్సులు వేసుకుంటా ఒకవైపు విద్యలు ప్రదర్శిస్తా ఉపవాసంతో ఎన్ని గంటల పాటు మీరుంటారు? అంటే దాదాపు పొద్దుగా లేచినప్పటి నుంచి ఉంటామమ్మా. ఇక మిగతా వాళ్ళు మా ఇంటికి ఉండే వాళ్ళంతా టిఫిన్స్ చేస్తారు. మేము మమ్మల్ని తినమని బతలాడతారు, తినండి చేయండి, మీరు తినండి మేము తినము, అమ్మ తినండి మేము ఎట్లా తినాలి అంటారు మా బిడ్డలందరూ. బిడ్డలంటే నేను వాళ్ళకి గురువుని కాబట్టి అట్లా అంటారనమాట. లేదురా అమ్మకు పెట్టేదాకా పవిత్రంగా ఆవు పాలు బెల్లం వేసి పరమాన్నం చేస్తాం, పచ్చన్నం చేస్తాం, బూరెలు చేస్తాం, పూరీలు చేస్తాం, తోటకూర కొయ్యగూర, పోసి పెట్టకుండా పచ్చి పులుసు, ఇవన్నీ కూడా ఐటమ్స్ ఉంటాయి అందులో పదార్థాలు. అమ్మ కడుపు నిండా తిన్న తర్వాతనే అమ్మ అయితే వచ్చి తినది. కానీ మన భావన అక్కడ పెట్టగానే అమ్మ తిన్నది స్వీకరించిందనే భావనతోని బోనం అమ్మకు సమర్పించినాక అది కొద్దిగా నైవేద్యం కొద్దిగా అమ్మ దర్శనం అయినాక బోనంలో నుంచి కొద్దిగా వేసుకున్నాక ఇంటికి వచ్చినాక మళ్ళందరికి బొట్టు బోనం ఏమేమి ఉంటాయో మంచి చెడ్డలు అవి చూసుకున్న తర్వాత భోజనం చేయడం ఉంటుందన్నమాట. చాలా సేపటి నుంచి మిమ్మల్ని నిలబెట్టే మాట్లాడుతున్నాను, కూర్చుని మాట్లాడుకుందాం. నాకు ఇంకా చాలా డౌట్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవన్నీ మిమ్మల్ని అడగాలి. సరే ఓకే. ఆషాఢం శ్రావణ మాసం అంటేనే బోనాల సీజన్ కదా, ఒక రకంగా ఇది మీకు బిజినెస్ టైం అనుకోవచ్చా? అమ్మా ఇది బిజినెస్ కాదమ్మా. ఎందుకంటే మేము ఎన్నో దేవస్థానాలకు, అది కొమరవెల్లి కానీ, ఎడపాయలు కానీ, బలకంపేట కానీ, సమ్మక్క సారక్క కానీ ఎన్నో దేవస్థానాలకు మా ఓన్ ఖర్చులు పెట్టుకొని లక్షల ఖర్చులు పెట్టుకొని మేము దేవుళ్ళకి చేస్తూనే ఉంటాము. ఇది బిజినెస్ అయితే అస్సలు కాదు. ఇక అనుకునే వాళ్ళు అనుకుంటుంటారు వీళ్ళు పైసకి ఇట్లా చేస్తారని, కానీ మా సొంతం ఖర్చులతోనే మేము పలారం బండ్లు కానీ తొట్టెలు కానీ ఇవి కూడా ఇతరులు ఎత్తుతేనే, ఇతరులు అమౌంట్ ఇస్తేనే చేసేవాళ్ళం కాదు. మా సొంతం ఖర్చులతో కూడా చాలామంది శివశక్తులు పోటీ మీద పోటీగా లక్షల ఖర్చులు పెట్టి చేస్తూ ఉంటాం మేము. జోగినులు, శివశక్తులు, పోతురాజులు వీళ్ళందరిది కూడా నిజమైన భక్తి కాదు, ఇదంతా కూడా పబ్లిసిటీ స్టంట్ అని చాలా మంది విమర్శిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? అనుకునే వాళ్ళు చాలా మంది సవలక్ష అనుకుంటారమ్మా. కానీ ఎవరి వేషధారణ వాళ్ళది, ఎవరి నాట్యం వాళ్ళది, ఎవరి ఆట వాళ్ళది. కానీ మేమంటూ లేకపోతే ఈ జాతరలు బోసిపోతాయి, చిన్న పోతాయి అన్నమాట. అంటే కడాకాంతి లేకుండా అయితే మేమే అట్రాక్షన్ అక్కడ. అక్కడికి వెళ్ళి ఊగుతూ ఆటలాడుతూ వేపాకు ఎగురుతూ ఆ పూలు జల్లుతూ ఇలా ఎన్నో రకాలుగా చేసుకుంటూ వస్తాం కాబట్టి ఒక జాతరలో అట్రాక్షన్ మేమే. అలాగే తర్వాత మా ముందు పోతరాజు ఇంకా ఒక అట్రాక్షన్. వాళ్ళ మీసాలతోని, వాళ్ళ మంచి పర్సనాలిటీతోని, వాళ్ళ కలర్ఫుల్గా వాళ్ళు కూడా ఎంత అద్భుతంగా గజ్జల్లా కట్టుకొని, మరి అక్కకు ఎటువంటి హాని కావద్దు, ఎవరు తోసేయొద్దు, బోనానికి ఎటువంటి రథభంగం కావద్దు అని చెప్పేసి మమ్మల్ని కాపాడుతూ కూడా తమ్ముడు ముందుకు వెళ్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ పోతరాజులు అంటే జోగినీలు, శివశక్తులు, పోతరాజు లేకపోతే జాతర చాలా చిన్నబోతుంది. గుడి లోపల ఉన్న అమ్మవారు కూడా ఆనందపడది. బోనం ఎత్తారంటే మిమ్మల్ని మీరు సెలబ్రిటీలా ఫీల్ అవుతుంటారా?
ఎప్పుడు కూడా అలాంటిది ఏం కామమ్మా. అనేవాళ్ళైతే అనుకుంటుంటారు వీళ్ళు అట్లా, వీళ్ళు ఇట్లా, గొప్ప పేరుంది వీళ్ళకి, మంచి పేరుందని ఎన్నో అంటుంటారు. కానీ అట్లా అనుకున్నప్పటికి మేము గర్వపడి మేము అసలు ఎవరిని దగ్గర రానీయకుండా, బొట్టు పెట్టకుండా, ఎవరిని మాతో ఫోటో దిగకుండా అట్లుండాలి. కానీ అట్లుండం మేము. సెలబ్రిటీ అనుకున్న వాళ్ళు అట్లుంటారు. ఎవరిని ముట్టుకోనివ్వరు, బౌన్సర్‌లను పెట్టుకుంటారు, బొట్టు ఎవరికీ పెట్టరు. ఇట్లా కొన్నుంటాయి. కానీ మేమందరిని కూడా గుండెకి హత్తుకుంటాం. ఇప్పుడు ఈ వీడియో ఇన్న వాళ్ళకి కూడా అర్థమైతది. తెలంగాణ మీద ఉన్నటువంటి ప్రజలోకానికి, అది కొమరవెల్లి గాని, ఎడపల్లి సమ్మక్క సారక్క ఎక్కడైనా గూడా ప్రజలోకం అన్నా రాకేష్ బోనమ్మ అన్న అనంగానే ఒక ఫోటో ఇచ్చేయడం. వాళ్ళు పైసలు అడుక్కునే వాళ్ళు గూడా ఉంటారు గదా! అక్కడ గుడి దగ్గర. వాళ్ళు ఒక్కసారన్నా జరన్న కాళ్ళు కిందకి వంగుతా ఒక్క ఫోటో తీసుకుంటా అంటే గూడా అలా గూడా మనము దిగిన సందర్భాలున్నాయి ప్రజలోకంతోని. ఎన్నో అన్నదాన కార్యక్రమాలు గూడా మేము స్వయాన చేస్తూ ఉంటాను. ఒక్కొక్కరు నెల రోజులు గూడా పట్టాల దగ్గర, రైలు పట్టాల దగ్గర, మెట్రో స్టేషన్‌ల దగ్గర కింద ఉంటారు గదా అడుక్కునే వాళ్ళు. వాళ్ళు అస్సలు స్నానాలంటే వాళ్ళు చెయ్యరు. వాళ్ళకి బాత్రూమ్స్, ఇండ్లు, గూడు ఏముండదు గాబట్టి వాళ్ళంత దీనస్థితిలో ఉంటే గూడా వాళ్ళ గుండెకి హద్దుకొని నా చేతులతోని తినిపించిన సందర్భాలు గూడా సవలక్షున్నాయి. ఎప్పుడు గూడా ఒక సెలబ్రిటీ లక్షల కోట్ల జనం చూస్తున్నప్పటికీ గూడా ఆ గర్వం, ఆ అహంకారం అనేది నాకు ఇప్పటిదాకా రాలేదు. వస్తే మాత్రం మన పతనం ప్రారంభం అక్కడికేలే అని నా చిన్ననాటి నుంచి నాకు ఒక అనుభవం అన్నమాట. అంటే అట్లా అనుకోవద్దు, అహంకార పడితే భగవంతుడు నేలకేసి కొడతాడు. మరి ఇవన్నీ తెలిసినాక ఎదుగుతా ఉంటే ఒదిగి ఉండాలనేటివి ఎన్నో సాంగ్స్‌లలో గానీ, ఎంతో గొప్ప గొప్ప కవిత్వాలలో ఇన్న తర్వాత అహంకారం ఎందుకు పడాలా అనేది నా ఉద్దేశం. ఎంతో మంది పెద్దవాళ్ళు, ప్రముఖులు మీ కాళ్ళు మొక్కుతూ ఉంటారు, ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటారు. చాలా మంది అయితే సెల్ఫీస్ తీసుకుంటారు, మీతో వీడియోస్ తీసుకుంటారు కదా! అలాంటి టైంలో ఏమనిపిస్తుంది? అదే మీరు సెలబ్రిటీ అన్నారు గదా! ఆ టైంలో ఆ హోదా అనిపిస్తది. ఫోటో టైంలో దగ్గరికి వచ్చి ఒక ఫోటో వల్లమ్మ, ఒక ఫోటో వల్లని వాళ్ళు అడగడము, చేయడము, సెల్ఫీలు దిగడం. మేమంటూ ఒక గొప్ప స్థానంలో ఉన్నాము అనేది గర్వపడతాం. అది అప్పటి వరకు మాత్రమే. కానీ ఈ గర్వం ఎవరి దగ్గర చూపియద్దు. వాళ్ళు బొట్టు అడిగినప్పుడో, పాదం అడిగినప్పుడో, కిరగోలతోని 2 దెబ్బలు కొట్టు అన్నప్పుడు కసురుకోవడము, దూరం కాదమ్మా నడవండి మాకు టైం లేదు, మేము బిజీలో ఉన్నాం, మేము ఫేమస్ మా దగ్గరికి రావద్దు. ఇలాంటివి అన్నప్పుడు అది భగవంతునికి కూడా నచ్చదు. ఎందుకంటే నిన్ను తయారు చేసిందే నలుగురికి ఆశీర్వచనం ఇవ్వడానికి. అమ్మవారు స్వయంభూ వచ్చైతే బొట్టు పెట్టది, స్వయంభూ వచ్చైతే ఇరగలతో కొట్టది, స్వయంభూ వచ్చి తల మీద చేయి పెట్టది కదా. గర్భగుడిలో ఉన్న అమ్మవారు ఆమె ప్రతిరూపంగా మమ్మల్ని పెట్టినప్పుడు, ఆమె అంశాలుగా మమ్మల్ని పెట్టినప్పుడు మనం ఆశీర్వదించడానికే మనం ఉన్నాం. వాళ్ళకి బొట్టు పెట్టాలి, నోట్ల బండారయ్యమ్మ అంటారు, ఇట్లా నెమ్మురమ్మ, ఒంటి మీద ఇట్లా ఇట్లా అనమ్మ, తల మీదకి ఒక 5 సార్లు అనమ్మ, ఈపులో ఒక 5 దెబ్బలు కొట్టమ్మా, నేను చెయ్యి చాలా మంచిదమ్మా, ఎన్నో ఢిల్లీలో బోనం ఎత్తుకుంటావమ్మా, నువ్వు అస్సాంలో బోనం ఎత్తుకుంటావమ్మా, నువ్వు సెక్రటరియట్లో బోనం ఎత్తుకుంటావమ్మా, నువ్వు అసెంబ్లీలో ఎన్నో చోట్లు చాలా పేరుగాంచిన దగ్గర నువ్వు బోనాలు ఎత్తుకొని మస్తు కీర్తిని సంపాదించినవు తల్లి. ఇంత సత్యం లేదా ఇన్ని వైపులా ఆఖరికి గవర్నర్ కూడా పిలిపించుకొని పోయిన సంవత్సరం, ఈసారి గవర్నర్ మారినరు. ఇప్పటికీ ముగ్గురున్న గవర్నర్లు, ఇప్పుడు థర్డ్ పర్సన్ మనకి గవర్నర్, ముగ్గురు గవర్నర్లు కూడా నన్ను పిలిపించుకొని బోనం ఎత్తించుకున్నారంటే అక్కడ కూడా నా వరకు నేను గర్వపడతా. నా బోనం ఇంత పేరుగాంచిందా, ఇంత ఢిల్లీ వరక, దేశం నడిబొడ్డు కదా అది, మన ఇండియా రాజధాని అయినటువంటి ఇండియా గేట్ దగ్గర నా బోనము అని చెప్పి గర్వంగా ఫీల్ అవుతా. సెల్ఫీలు, ఫోటోలు తీసినప్పుడు కూడా గర్వంగా ఫీల్ అవుతా. వాళ్ళు బొట్టు బోనం అడిగినప్పుడు ఒక అమ్మగా, వాళ్ళు బిడ్డలుగా నేను స్వీకరించి బొట్టు పెట్టి ఆశీర్వచనం ఇస్తాను. బోనం అనేది ఇప్పుడు మీ ఇంటి పేరుగా, మీ బ్రాండ్‌గా మారిపోయింది. సాధారణంగా అసలు బోనం అంటే ఎవరింట్లో వాళ్ళు అమ్మవారికి చేసుకునేది. కానీ మీరు మీ ఇంట్లోనే చేసుకుంటారా? ఇంకా ఎక్కడెక్కడ బోనాలు చేస్తూ ఉంటారా? అమ్మ, బోనం అనేది ఒకప్పుడు ఏముంటుండే అంటే, బోనాల పండుగ రోజు బోనం చేయాలి, మళ్ళీ బోనం చేయొద్దు, మళ్ళీ సంవత్సరం దాకా బోనం చేయొద్దు. ఒకవేళ ఒక్కసారి బోనం చేసిన వాళ్ళు రిపీట్గా మళ్ళీ రెండోసారి చేయొద్దు, రెండోసార్లు చేసిన వాళ్ళు 3 సార్లు చేయొద్దు. ఇలా ఎన్నో రకాల భ్రమలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఈ రోజు దీన్ని రేపు తినొద్దు, ఎల్లుండి తినొద్దు, ఈరోజు తినేసాం కదా ఇక రేపు ఎల్లుండి తినొద్దు, అవతల ఎల్లుండి తినొద్దు, మళ్ళీ ఏడాదికి ఇదే రోజు తినాలి అనేది ఏమన్నా ఉన్నదా? మనుషులకి 24 గంటలు తింటారు, ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తింటారు, ఎప్పుడు దూపు అయితే అప్పుడు నీళ్ళు తాగుతారు. అమ్మవారు అనేవారికి ఎందుకు ఇవన్నీ అని చెప్పేసి మేమే చాలామంది శివశక్తులం ఎప్పుడు పడితే అప్పుడు, అంటే బోనాలు ఎవరైనా ఎత్తుకుంటారా అని అన్నప్పుడు,
లేకపోతే ఇంట్లో అమ్మవారికి ఏదైనా మనసులో కోరిక నెరవేరింది, అమ్మవారికి బోనం సమర్పించాలన్నప్పుడు అలా చేసుకుంటుంటాం. చాలామంది భక్తులు మాకు ఎత్తుతారు, ఈ అమ్మ పాదం ఇంట్లో పడాలి. ఈ కొద్ది కాలంలో ఇది కలియుగం కాబట్టి ఇంటింటికి దిష్టి ఉంటుంది, పాలోలు ఏడుపులు ఉంటాయి, పగోలు ఏడుపులు ఉంటాయి, చుట్టుప్రక్కన వాళ్ళ ఏడుపులు ఉంటాయి, ఎదుగుతున్నారని. కాబట్టి అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మా ఇంట్లో మంచిగా లేదు, మా ఇంట్లో గాలి ధూళి ఉంది, మాకు ఊకే సుస్తులు అవుతున్నాయి, ఊకే మంచం మీద వంటున్నాం మేము, లేకపోతే మా ఇంట్లో సడన్గా చనిపోవడం జరిగింది, ఇక మీరు ఎవరికి ఏం కాకుండా చేయండి, లేకపోతే ఊకే సుస్తు అవుతున్నాం, మా ఇంట్లో ఎవరు చనిపోకుండా చూడండి. ఇలా ఎన్నో రకాలుగా కేసెస్, ఎన్నో రకాలుగా భక్తులు వచ్చి మరి బోనం చేయండి అమ్మా, మీ బోనం ఇంట్లో నుంచి తీస్తే అమ్మ ఇంట్లోకి వస్తుంది, మీ ద్వారా అమ్మ ఇంట్లోకి వస్తుంది, మీ పాదంతో అమ్మ పాదం పడుతుంది, మీరు పసుపు చల్లుతారు, కుంకుమ చల్లుతారు, దిష్టి తీస్తారు, గుమ్మడికాయ కడతారు, నిమ్మకాయలు కోసేస్తారు, కొబ్బరికాయ కోసేస్తారు, చాలా బాగుంటుందమ్మా మీ బోనం అని చెప్పేసి చాలామంది కట్న కానుకలు ఎంతమ్మా ఏందమ్మా అని కూడా మాట్లాడుకొని, ఇంత కాదు ఇంత అని మాట్లాడుకొని చీరసారలు పెడతామమ్మా, నీకు నచ్చిన చీర ఇప్పిస్తాము, లేదంటే మాకు తోచిందైనా తెస్తామంటే మీకు తోచిందైనా సరే తీసుకొని రండి అంటాం. లేదంటే కొంతమంది చేయి పట్టుకొని మరీ షాపింగ్కి చిన్నపిల్లని తీసుకుపోయి నీకేం కావాలనో ఈ కలర్ఫుల్ శారీస్లలో తీసుకోమ్మని కూడా అట్లా కూడా దగ్గరుండి ఒక తల్లి పిల్లలాగా తీసుకెళ్ళి ఇప్పించి ఇంట్లో కట్టించి ఆ చీరను వాళ్ళు పెడుతున్న చీరనే కట్టాలి. మళ్ళా మనకు ఆ చీర నచ్చినా నచ్చకుండా మేము పెట్టిన చీరనే కట్టాలి. మా చీర శారీలలోనే మీరు వెనకాల వడివాళ్ళు బియ్యం పోసుకొని బోనాన్ని తీసుకొని మీరు గుడికి వెళ్ళాలమ్మా, అప్పుడే మాకు శుభదాయకం అని అంటారు. మా కాల పెట్టిన పసుపే వాళ్ళందరూ పెట్టుకుంటారు, మా గంధం పెట్టిందే వాళ్ళు గంధం పెట్టుకుంటారు, మా కుంకుమ పెట్టినాకనే అందరు కుంకుమ పెట్టుకుంటారు. ఇదంతా మాకు కాదు, ఇది అమ్మవారికి అన్నమాట. బోనాల టైంలో మీకు కట్న కానుకలు బాగా వస్తూ ఉంటాయి కదా, ఈ సీజన్ లో బాగా సంపాదిస్తుంటారా? అంటే లక్షల్లో వస్తాయా? లక్షల్లో వచ్చినా వేలల్లో వచ్చినా కూడా అమ్మవారికే మళ్ళా తిరిగి అమ్మవారికి సగం పెట్టడం ఉంటుంది, సగం కుటుంబానికి వాడడం ఉంటుంది. ఇంకా నాకైతే ఒక 5 అనాథాశ్రమాలు దత్తకు తీసుకున్నాము. మాతృదేవో భవ అనాథాశ్రమానికి కూడా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాము. బయట కట్న కానుకలకు వెళ్తాం కదా, మాతృదేవో భవ అనాథాశ్రమం వాళ్ళు కూడా ఇప్పుడు చాలా ఫేమస్లో ఉంది ఆశ్రమము. అక్కడ కూడా మీ సుమన్ ఛానల్ వాళ్ళు వెళ్ళారు ఎన్నోసార్లు, గిరి అన్న గారు. అలా ఎంతోమంది అనాథలకి 150 మంది పైన ఆయన షెల్టర్ ఇచ్చిండనమాట. ఆయన కూడా 3 ఏళ్ల నుంచి ఎంటబడుతున్నాడు, బోనం తీయమ్మా బోనం తీయమ్మా అంటే. స్టార్టింగ్ ఆయనకు నాకు పరిచయం లేనప్పుడు 1 lakh ఉంటుంది మరి నా బోనంది అది ఇది అని అంటే, మీరు ఒక బోనం ఎత్తాలి అంటే ₹1,00,000 ఇయ్యాలా? అంటే ₹1,00,000 ఇయ్యాలా అంటే ఇంత అని చెప్తాం కదా. అంటే ఒగ్గు పూజార్లకి, ఎంటొచ్చిన వాళ్ళకి, డోళ్ళ విన్యాసం మొత్తం మేమే తీసుకుపోయి మా బీరోలో పెట్టుకోము. చాలా ఖర్చులు ఉంటాయి, మళ్ళీ కార్ అంటే దాని పెట్రోల్ అంటే అన్ని ఉంటాయి కాబట్టి చాలా కాస్ట్లీ శివశక్తి మీరు. నాకు ఇన్ని రోజులు తెలియదు బోనంకి ఇంత ఖర్చు ఉంటుంది. చాలా మంది గుడి ఇచ్చేది ఉంటుంది. ఇందులో పోతరాజులను వాళ్ళ 1 lakh ఏంగానే అయిపోదు కదమ్మా. 5 మంది పోతరాజులు తెమ్మంటారు, మళ్ళీ డోళ్ళ సౌండ్ తీసుకొని రమ్మంటారు. మరి మా ఆయనకు ఒక 3-4 ఉంటారు కాబట్టి అలా రెమ్యునేషన్ ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే అన్ని ఖర్చులు పోగా మనకు కూడా చూసుకోవాలి కదా ఇంట్లో భార్య పిల్లలకి. అలాగనమాట వాళ్ళు ఇష్టపడే పిలుచుకుంటారు, మేమేం ఎవరిని బలవంతం చేయం కదమ్మా. మాది ఏందో చూసుకొని వాళ్ళ అబ్బాయి ఇది బాగుంది మేము కూడా చేసుకుంటే మరి ఆ శక్తితో మేము కూడా ఎదుగుతామేమో, మంచిగా అవుతామేమో అని. అలా గిరి అన్న గారు 2-3 సంవత్సరాల నుంచి అడిగితే ఈసారి నేను ఫ్రీగా చేస్తాను, నాకు ఒక్క రూపాయి కూడా వద్దు. ఇలాంటి సేవ కార్యక్రమాలు కూడా ఉంటాయి. అంతటా అమౌంట్ తీసుకునే కాదు, కట్న కానుకలు తీసుకునే కాదు. కొందరు బీద పరిస్థితి ఉంటుంది, అడక తినే వాళ్ళు ఉంటారు, కానీ బోనం ఎత్తాలని వాళ్ళ కోరిక ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా ఫ్రీగా పండుగలు చేసింది ఉంటుంది, ఫ్రీగా బోనం చేసింది ఉంటుంది. గిరి అన్న వాళ్ళకు కూడా మాతృదేవి, మీరు అడిగిన అదే మాట ఉండాలి, నేను చెప్పిన అదే మాట ఉండాలి. ₹1 కూడా ఆశించకుండా అనాథలు, ఆ అనాథలకు ఎవరున్నారు తల్లి తండ్రి, నేను ఒక అమ్మన్నై వాళ్ళు సుఖంగా సంతోషంగా ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తి ఒకరి షెల్టర్ నుంచి కొడితే ఈ 150 మందిని మళ్ళొక షెల్టర్లకు పంపడానికి తల ప్రాణాలతో వస్తున్నాయి గిరి అన్న గారికి. అలా ఒక ఎకరం భూమి తీసుకునేంత బలం మాకు రావాలి. ఆ ఎకరం భూమిలో అనాథాశ్రమాన్ని మన సొంతం ఒక అనాథాశ్రమాన్ని కట్టాలి. అందులో కూడా ఒక గుడులు, అమ్మవారి ఎల్లమ్మ గుడి, శివుని గుడి, హనుమాన్ గుడి, ఇలాంటి దేవాలయాలు కట్టాలి. అలాంటి సంకల్పం కోరుకొని బోనాన్ని తీయన్నా అంటే మరి ఇస్తాను అమౌంట్ అంటే వద్దు, నీ బలమైన సంకల్పానికి మరి ప్రజలోకంతో నీ బలం అందాలని చెప్పి మంచి సంకల్పంతో నేను బోనం చేసి చాలా గ్రాండ్ సక్సెస్గా చేసి వాళ్ళందరి మీద కూడా 1 కిలోన్నర పసుపు జల్లి వాళ్ళందరూ ఆరోగ్యంతో ఉండాలని కోరుకొని
వాళ్ళకి చేయడం వల్ల ఇవాళ ఎకరం భూమి దొరికింది, వాళ్ళకి అనాథాశ్రమం ఏర్పాటు అవుతుంది. ఇంకా సగం అయ్యింది. ఇంకా సగం తర్వాత కూడా ఎప్పటికి సంవత్సరం ఫ్రీగా ఎత్తుకుంటాను కూడా చెప్పడం జరిగింది. ఈ ఇయర్ కూడా ఫ్రీగా ఎత్తుకునేది కూడా ఉందన్నమాట అక్కడ. ఆషాఢం, శ్రావణం ఈ 2 నెలల్లో మీరు చాలా బిజీగా ఉంటారు. ఆ తర్వాత ఏం పని చేస్తుంటారు? ఆషాఢ మాసంలో కొన్ని మా సొంతంగా చేసేటివి ఉంటాయి. కొందరు ఎమ్మెల్యే అలాంటి పొజిషన్‌లో ఉన్నవాళ్ళు, కార్పొరేటర్లు అని, కౌన్సిలర్లు గాని ఇలా ఎన్నో రకాలుగా పదవులలో ఉన్నవాళ్ళు, ఎంపీ లెవెల్‌లో ఉన్నవాళ్ళు కూడా మమ్మల్ని పిలిపి ఎత్తించుకునే వాళ్ళున్నారు. అలాగే సామాన్యమైనటువంటి ప్రజలోకం కూడా మాకు బోనాలు ఎత్తేవాళ్ళున్నారు. మేము కూడా సొంతంగా చేసేటివి కూడా ఉంటాయి. అయితే ఈ 2 నెలలు ఇలా గడిచిపోతది. ఆ తర్వాత దేవుని లగ్గాలు. అమ్మవారు ఎల్లమ్మ కళ్యాణం. మరి ఎల్లమ్మ లగ్గము, మల్లన్న లగ్గము, మాంకాలమ్మ లగ్గము, పోషమ్మ, మైసమ్మ పండుగలు ఇవి లోక కళ్యాణాన్ని అర్థం. లోకమంతా సుభిక్షంగా ఉండాలి, అందరూ బాగుండాలని ఒక ఉద్దేశంతోనే చేసే పండుగలన్నమాట అవి. ఎవరింట్లో అయినా మా ఇల్లు బాగుండాలి, మా గల్లి బాగుండాలి, లోకమంతా బాగుండాలని కోరుకునే విధంగా చేసే కళ్యాణాలు చేస్తూ ఉంటాం. కొన్ని పురాతనంగా అయిపోయిన దేవాలయాలు కూడా ఉంటాయి. అవి శిథిలావస్థకు వస్తుంటాయి. వాళ్ళు కమిటీ మెంబర్స్ వచ్చి అమ్మ మీ ఆధ్వర్యంలో మీ యొక్క చేతుల ద్వారా ఆ దేవాలయాన్ని పడగొట్టడం కానీ, కట్టడం కానీ, పునర్ప్రతిష్ఠ చేయడం కానీ, అంటే అక్కడ నేనే కాదు, అక్కడ బ్రాహ్మణ్స్ కావాలి. ఆ పంచాంగం చూడాలి, ఆ గుడి ఎప్పుడు పడగొట్టాలి, ఎప్పుడు కట్టాలి, మళ్ళీ ఎప్పుడు ప్రతిష్ఠ చేయాలి, ఆ బ్రాహ్మణుల వాళ్ళ పద్ధతిలో చేయాలి. అలాగే ఒగ్గు పూజారుల చేత కూడా రంగురంగుల పట్నాలు ఉంటాయి కదా, అమ్మవారికి పట్నాలు, ఆ పట్నాలు వేయడము, బోనాలు చేయడం అవంతా మళ్ళా నా ఒక ఆధ్వర్యంలో అదంతా జరుగుతుంది. బ్రాహ్మణుని ఆధ్వర్యంలో విగ్రహం తీయడము, పెట్టడము, ప్రతిష్ఠ, యజ్ఞం, హోమ, పూజ పునస్కారాలు ఇవి బ్రాహ్మణుల చేత జరుగుతూ ఉంటాయి. మీ ఒంటి మీదకి ఏ ఏ దేవుళ్ళు వస్తుంటారు? అమ్మ నాకైతే మొదలు నా ఒంటి మీద కన్ను పెట్టింది శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి. నేను చిన్ననాటి నుంచి 7 ఏళ్ల పిల్లగానప్పుడు వచ్చిందని చెప్పాను కదా. ఆ 7 ఏళ్ల పిల్లగానప్పటి నుంచి నేను పడిపోవడము, చేయడము, ఎన్నో రకాలుగా హాస్పిటల్స్ తిప్పడము, ఎన్నో రకాలుగా గోళీలు వేసుకొని కూడా నేను జర లావైపోయినుండే. మా అమ్మ 6 ఇండ్ల పాచి పని చేస్తుంది. అలాంటిది అప్పుడు ఆ టైంలో, ఇప్పుడు అమ్మ చనిపోయి 18 ఏళ్ళు అంటే ఒక 20-25 ఏళ్ళ కింద ముచ్చట. అప్పుడు దాదాపు ₹250, ₹300 ఉండే సాలరీస్. ఇప్పుడంటే ఒక్కొక్క ఇండ్లలో పాచి పని చేసినా, వంట పని చేసినా 10-15,000, 5,000 ఇట్లా మినిమం ఉంది. అంత బీద పరిస్థితిలో ఉన్నటువంటి మా అమ్మగారు పెట్టి కూడా బాగా అలసిపోయారు నాకు అమౌంట్ హాస్పిటల్స్‌లలో పెట్టి. అలా పెట్టిన తర్వాత నా వల్ల కాదిగా, ఈ ఉంటాడు పోతాడు, అంతా భగవంతుని కటాక్షం అని మా అమ్మ అనుకున్న ఆ యొక్క సందర్భంలో చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి క్షేత్రం గురించి చెప్పడము, అమ్మ కళావతి మీ అత్తకు దేవుడు వస్తాడు కదా, ఆ అత్తకు చాతనైతలేదు కాబట్టి ఆ దేవత చాతనైన వాళ్ళని చూసుకుంటుంది పూజ విధానాలకన్నిటికీ. మరి నీ కొడుకుకు ఆమె కన్నీ కనబడుతుంది అమ్మవారిది, ముసలామె మీదకి వెళ్ళి మన్మడు కదా, మన్మడి మీదకి వస్తున్నట్టుంది అంటే, ఏమో మరి దేవుడో దయ్యమో తెలుస్తలేదు, రోగమో బీమారో తెలుస్తలేదు, పెడతా పోతున్నాం 8 లక్షల రూపాయలు అయినాయి. నేను 6 ఏళ్లలో పాచి పని చేస్తే 2,000, 3,000 కూడా అయితలేదు. ఇంటి రెంట్ ఎట్లా కట్టాలి, పిల్లగాని ఎట్లా చూపియాలి, ఇవన్నీ అన్నిట్లా నేను చేతులు ఎత్తేస్తున్నా, నా వల్ల అయితలేదు, చాలా అప్పు అయిపోయింది, నాకు మించి అప్పు అయిపోయింది. నా భర్త నా ₹100 పాండబ్బలో వర్కరు, మా తండ్రి గారు అంజయ్య. అలాంటిది మా సాలిసాలని పైసలతోని మేము ఎలా చూపియాలి, మా వశం అయితలేదని చెప్పి చెరుగట్టు ముచ్చట వీరులు చెప్తే అడిగి అంబులెన్స్లో పోయి, నా పరిస్థితి చూడండి ఎంత క్రిటికల్ ఉందో. అంబులెన్స్లో తీసుకుపోయి అక్కడ వేయడం జరిగింది. అక్కడ ఆకు పూజ అని ఉంటుంది. ముందు మా అమ్మ 21 రోజు చేసింది, తర్వాత నేను లేవడము, తిరగడము, ఆడడం ఇవంతా అవుతుందన్నమాట. అంటే 7 ఏళ్ల వయసుకే ఎల్లమ్మ మీ ఒంటి మీదకి వచ్చింది. అంటే ఎల్లమ్మ అని చెప్పకనే అమ్మవారు కొన్ని బాధలు పెట్టిందనమాట. ఆమె నా శరీరంలోకి వస్తుంటే నా శరీరం తట్టుకోలేకనా ఎట్లనో తెలియదు కానీ, అలా నేను పిడుసులాగా వచ్చి ఇట్లా పడిపోతుండే, నురుగు రాకపోతుండే కానీ పిడుసులాగా గట్టిగా చేతులు ఇదైపోయి తెల్లగుడ్లు వేయడం, నల్లగుడ్లు వెళ్ళిపోవడం, ఇవంతా పిడుసులాగానే అనుకునేది. చెప్పు వాసన, ఆ చిన్నప్పుడు తాళాలు పెట్టడం, ఇవన్నీ ఏమేమో చేస్తే హాస్పిటల్స్లో ఒకలాగా చెప్తున్నారు, బయట ఒకలాగా ఉంది, పిల్లగాని కండిషన్ ఒకలాగా ఉంది. స్కూల్కి వెళ్తుంటేనేమో వాళ్ళు వద్దంటున్నారు, పిల్లగాడు పడిపోతాడమ్మా, మరి 3 అంతస్తుల మీద 2 అంతస్తుల మీద పడిపోతే చచ్చిపోతాడు కదా అని వాళ్ళు అనడం. అలా చెరుగట్టు దగ్గరికి వెళ్తే అక్కడ ఒక ఆమె పిచ్చమ్మ అని ఉంటుంది, శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారు నన్ను
లగ్గం చేసుకో, నీ భర్తని 4 కొడుకులని ఒక బిడ్డను వదిలేసి నా దగ్గర వచ్చి పర్వతం మీదనే ఉండు, నీ జన్మ పునీతమవుతుంది అని చెప్పడం వల్ల అందరికీ కూడా ఆమె గుడ్ బై చెప్పేసి వచ్చి గుట్ట మీద ఉంది. ఆమె ఏది చెప్పినా అది 100కి 1000% నిజం అనమాట. మనం చెస్ట్ చూపియాలి, ఇక్కడ చూపియాలి, భాగం చూపియాలి. ఆమెకి చూపిస్తే అమ్మ మీ ఇంట్లో దేవత ఉన్నది, మీ అత్తగారికి తరతరాల దేవత ఉన్నది, ఆ అమ్మవారు కన్నుబెట్టింది. రేపు మధ్యాహ్నం వరకు అమ్మవారు వస్తే బతుకుతాడు, లేకపోతే చనిపోతాడు, ఇక ఇంటికి పీనుగని తీసుకొని పోవాల్సి వస్తుంది అని అంటే మధ్యాహ్నం 1-2 వరకు చెప్పింది. ఇక మాకు గుండెలు కొట్టుకుంటున్నాయి అనమాట. మధ్యాహ్నం 11 అయింది, 12 అయింది, 1 గంట అవుతుంది. మరి దేవుడు వచ్చినట్ట, మనం చచ్చి ఇంటికి పోయినట్ట, ఎట్లా అనే సిచ్యువేషన్లో ఉన్నడే ఒక కొడుకు, ఈ ఒక్క కొడుకు మళ్ళీ ఆమె ఏం చెప్తే అది నిజమవుతుందంట. మరి దేవత వచ్చినట్ట, లేకపోతే పిల్లగాడు చచ్చినట్ట, ఎట్లా అంటే అదే టైంలో కళ్యాణ మండపంలో మీసాలు, గడ్డాలు, పెద్ద పెద్ద పుస్తలు, మెట్టలు ఇవన్నీ ఉంటే వీళ్ళు బాయ్స్ కదా, చిన్న పిల్లగాని కాబట్టి నేను విచిత్రంగా అనుకోవడం జరుగుతుంది. వీళ్ళంతా బాయ్స్ కదా, గడ్డాలు మీసాలు ఉన్నాయి, ఇంత పెద్ద పుస్తలు ఉన్నాయి, బోనాలు 2-3 అంతరాల బోనాలు చేస్తున్నారు, ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తారు, వీళ్ళ మెట్టలు ఉన్నాయి ఇవంతా అని నేను అనుకోవడం జరుగుతుంది. అప్పటికి ఇంకా మాకు అప్పుడు 2 days అయింది కదా మేము ఉండడము. మా పెద్దనాన్న వచ్చి అరే సామాన్ గిమాన్ అంతా కిందికి వెళ్ళిపోయి నువ్వు ఒక్కనివే ఈడ ఉన్నావు, అలా మా పెద్దనాన్న కిందికి గుంజుకొని రావడము. మళ్ళా గుట్ట మీదకి నేను ఉరికొచ్చేసి ఆ శబ్దానికి ఆ బోనాలు వాళ్ళ తల మీద పెట్టుకున్నారు. ఆ రడవేడి శబ్దానికి ఎర్రటి ఎండల కింద పడిపోవడం జరిగింది. అమ్మ దయ్యమైతే వెళ్ళిపోవాలి, దేవత అయితే లేచి ఆడాలంటే అట్లా అక్కడికి వెళ్ళి నాకు ఎట్లా అమ్మవారంటే నా బొట్టువన్నీళ్ళ నుంచి నడినెత్తి వరకు కరెంట్ షాక్ కొట్టినట్టుగా జట్టుమనడం, కింద పడిపోవడం జరిగిందా. అలా నాకు అమ్మవారు వచ్చింది అంటే నాకు గుర్తుండేది ఇప్పటికి కూడా. అమ్మవారు అలా నా ఒంటిలో పిల్లలకి రావడం, తొలుత బోనం కూడా చెరుగొట్టు దగ్గర చేయడం, ఆ ఏదైతే కుండ పెట్టితే నిలిచిందో ఇప్పటికి 7 అంతరాల బోనం కూడా నిలవడం జరిగింది. ఎవరు కూడా తెలంగాణలో 7 అంతరాల బోనం ఎవరు కూడా ఎత్తుకోలేదమ్మా. అలా మనమే మొదటిసారి ఎత్తుకోవడం జరిగింది చిన్నగా ఉన్నప్పుడు. 30 ఏళ్ళుగా మీరు అమ్మవారికి అంకితం అయిపోయారు. అమ్మవారు మీ ఒంటి మీదకి వచ్చినప్పుడు, పూనకం వచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? బయట ఏం జరుగుతుందో తెలుస్తుందా? అమ్మవారు వచ్చేటప్పటికమ్మ మేము కళ్ళు మూతలేసేస్తాం. ఎప్పుడైతే తల మీద బోనం ఎత్తుకొని మేము ఒక దగ్గరికి వస్తామో, నిలబడతామో అమ్మవారు రావాలని, అక్కడ నిలబడ్డ తర్వాత ఒగ్గు పూజారులు రడవేడి శబ్దం అంటారు దాన్ని, డోల శబ్దం చేసి వాళ్ళు ఒక పాట పాడడం జరుగుతుంది. ఆ పాట ద్వారా మాకు అమ్మవారు పూంతుంటుంది. అప్పుడు కళ్ళు మూతలేస్తాం కాబట్టి అమ్మవారు ఒంటి లోపలికి ఆవాహనం అవుతుంది. అప్పటి నుంచి మనకు గుర్తుకుండదు, అంతకుముందు గుర్తుకుంటుంది కానీ అమ్మవారు వచ్చిన తర్వాత గుర్తుకుండదు. నేను మీ వీడియోస్ కొన్ని చూశానన్నమాట. అందులో మీరు ఒక గుంతలో కూర్చొని ఉన్నారు, పిల్లల్ని ఎత్తుకొని కనిపిస్తున్నారు, కొన్ని చోట్లేమో ఇలా గుమ్మడికాయ పగలగొడుతున్నారు, అమ్మవారిని కూడా చేతిలో పట్టుకుని ఉన్నారు. ఏంటి ఇవన్నీ? ఇది ఏడుపాయల సంతాన గుండం అమ్మ. ఆ సంతాన గుండములో అమ్మవారు వెళ్ళి అందులో అమ్మవారు అందులో కూర్చొని ఆ గుమ్మడికాయ కొట్టడము, నిమ్మకాయలు కోసేయడం, కొబ్బరికాయ కొట్టడము, అందులో సంతానం కాని వారికి ఇంకా సంతాన బలం ఎక్కువ రావాలి, అందులో పిల్లలు కాని వాళ్ళని కూర్చుండబెట్టి 2 భార్యాభర్తలకు తలస్నానం చేపిస్తే వాళ్ళకు పిల్లలు అవుతారనమాట. ఆ యొక్క దానికి చెల్లి అవుతుంది కదా ఎల్లమ్మ తల్లికి దుర్గాదేవి చెల్లి అవుతుంది కాబట్టి ఎవ్వరు సంతానం లేని వారు వచ్చినా కూడా వాళ్ళకి సంతాన ప్రాప్త బలం రావాలనేది అమ్మవారి సంకల్పంతో వెళ్ళడం జరిగింది. నేను మీది ఇంకొక వీడియో చూశాను, అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మంజీరా నదిలో మీరు ఏం చేస్తున్నారు? అమ్మవారికి చీర సారే సమర్పిస్తున్నారా? ఏం జరిగింది అక్కడ? అంటే ఇది ఎడపాయలో డ్యామ్ ఉంటది కదమ్మా, ఆ డ్యామ్లో నుంచి ఒక గేట్లో నుంచి వాటర్ వదులుతున్నారు కదా, ఆ వాటర్ వదిలే క్రమంలో అక్కడ 1 కిలో పసుపు, 1 కిలో కుంకుమ, ఒక బస్తడు గులాబ్ పూలు అవన్నీ వేసి దుర్గాదేవి ఏదైతే మా దగ్గర విగ్రహం ఉందో ఆ విగ్రహానికి స్నానం చేపించి అమ్మవారికి కూడా గంగా